చెక్కు తీసేసుకొని పీల్ చేసేసుకొని యాపిల్, బీట్రూట్ అండ్ క్యారెట్ అన్నమాట. సో ఎవ్రీ మార్నింగ్ ఇది తాగితే స్కిన్కి చాలా మంచిది. తర్వాత కాన్స్టిపేషన్ ఉన్న వారికి కాన్స్టిపేషన్ తగ్గుతుంది. సో స్కిన్ గ్లో అవుతుందన్నమాట. సో ఒక క్యారెట్, ఒక యాపిల్, యాపిల్ కూడా పీల్ చేసేసుకొని, యాక్చువల్గా ఇది రోజు చేసుకోవడం కొంచెం టైం టేకింగ్ కదా. సో ఒకసారి ఇలా జ్యూస్ చేసేసుకొని ఐస్ ట్రే ఉంటుంది కదా, ఐస్ క్యూబ్స్ ట్రే, అందులో వేసేసుకొని రోజుకొక 3 క్యూబ్స్ అలా వేసేసుకొని వాటర్ వేసేసుకొని రోజు ఎర్లీ మార్నింగ్ ఏం తినకుండా మార్నింగ్ తాగితే చాలా మంచిది. లేని వాళ్ళు, మార్నింగ్ టైం లేదు అన్నవాళ్ళు ఆఫ్టర్నూన్ కానీ ఎప్పుడు వీలవుతే అప్పుడు తాగొచ్చు. కానీ ఎర్లీ మార్నింగ్ తాగితే దాని ఎఫెక్ట్స్ వేరే ఉంటాయి. సో ఇలా కట్ చేసి పెట్టేసుకున్నాను. ఇప్పుడు బీట్రూట్, ఒక హాఫ్ బీట్రూట్. ఇది ఆల్రెడీ నేను చేశాను. సో బీట్రూట్, క్యారెట్ చాలా మంచిది కదండి ఐస్కి. బీట్రూట్ అయితే ఎనిమిక్ ఉన్న వాళ్ళకి బీట్రూట్ జ్యూస్ రోజు తాగితే హెమోగ్లోబిన్ అనేది బాగా పెరుగుతుంది. సో చూసారా కలర్ ఎంత బాగుందో. సో ఇది కూడా కట్ చేసేసుకొని మిక్సీలో కొంచెం వాటర్ వేసుకొని ఈ 3 మిక్సీలో వేసేసుకుందాం. ఇది కూడా కట్ చేసి పెట్టుకుంటాను. పెద్ద పార్ట్స్ కట్ చేసుకుంటే చాలు. కొంచెం వాటర్ వేసుకొని మిక్సీ చేసేసుకోవాలి. చూసారా, ఇలా వాటర్ వేసుకొని జ్యూస్ చేసేసుకున్నా. ఇప్పుడు స్ట్రెయిన్ చేసేసుకోవాలి. ఇలా ఒక సన్న మస్లిన్ క్లాత్ లేకపోతే హ్యాండ్ కర్చీఫ్ ఉంటుంది కదా, అది వేసుకొని ఇందులో స్ట్రెయిన్ చేసేసుకున్నాం. సో తాగేటప్పుడు ఆ చిన్న చిన్న పీసెస్ లేకపోతే ఆ విప్పి ఉంటుంది కదా, అది రాదనమాట. సో ఇలా తీసేసుకొని కొంచెం పించ్ ఆఫ్ సాల్ట్, ఇప్పుడు ఐస్ క్యూబ్స్ ట్రే ఉంది కదా, సో ఇది ఇందులో వేసేసుకుందాం. సో ఒకసారి ఇలా చేసి పెట్టేసుకుంటే 1 వీక్కి సరిపడా జ్యూస్ వచ్చేస్తుంది. రోజు చేసుకోవడం అంటే కొంచెం టైం టేకింగ్ కదా ఇది. సో ఒకసారిగా ఇలా చేసి ఫ్రీజర్లో పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఇందులో పోసేసుకొని హాయిగా ఒక గ్లాస్ తాగేస్తే
హెల్త్కి చాలా 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 మంచిది. కాఫీ టీ బదులు ఇది తాగితే ఇంకా మంచిది కదా. నేనైతే కాఫీ టీ అవి తాగను, సో ఓన్లీ ఇది. ఇందులో కొంచెము సాల్ట్ వేసుకోవచ్చు, లేకపోతే లెమన్, జింజర్ అలా ఏమైనా కావాలంటే వేసుకోవచ్చు, లేదంటే ఇలా కూడా తాగేస్తే బాగుంటుంది.